హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సతీష్ టెక్ ఇన్ తెలుగు. మనమైతే ఇలా యూట్యూబ్ ఛానల్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలో చూసుకుందాం. మీరు ఒక 3 నిమిషాల్లో క్రియేట్ చేసుకోవచ్చు. మనమైతే ఫస్ట్ అయితే యూట్యూబ్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. యూట్యూబ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ యువర్ ప్రొఫైల్ చూడడానికి దీంట్లో ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత స్విచ్ యువర్ అకౌంట్, ఇది కదా స్విచ్ యువర్ అకౌంట్, దీన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ అవపడుతుంది కదా గైస్, ప్లస్ ఐకాన్ ట్యాప్ చేయండి. తర్వాత పాస్వర్డ్ ఇచ్చేయండి, మీ మొబైల్ పాస్వర్డ్ ఉంటాయి కదా ఆ పాస్వర్డ్ ఇచ్చేయండి. తర్వాత మనం గూగుల్కి వెళ్ళిపోతాం. గూగుల్ పేలో వెళ్ళిపోయిన తర్వాత మీకు ఏం చేయాలో చూపెడతాం. తర్వాత క్రియేట్ అకౌంట్ ఉంది కదా, ఇక్కడ క్రియేట్ అకౌంట్ ఉంది కదా, దీన్ని ట్యాప్ చేయండి. తర్వాత ఫస్ట్దే గైస్, మళ్ళీ ఫస్ట్దే ట్యాప్ చేయండి. కొంచెం మర్చిపోయినా, ఫస్ట్ ఇచ్చేసిన తర్వాత మీరు నేమ్ ఇవ్వండి. నేమ్ ఇచ్చేస్తున్నా సతీష్, కొంచెం గైస్ సతీష్ అని ఇచ్చేసిన. తర్వాత కింద కూడా నేను సతీష్ అని 253 అంట. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మనం డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి గైస్. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇది వేసి, ఇది నా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తున్నా. చేసిన తర్వాత మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ క్రియేట్ చేసుకోండి గైస్. తర్వాత నెక్స్ట్ ట్యాప్ చేస్తున్నా చూడడానికి, కింద నెక్స్ట్ బ్లూ కలర్లో ఉంది కదా. తర్వాత ఇక్కడ మీరు మెయిల్ ఐడి ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోవచ్చు, లేకుండా లేదు గైస్. తర్వాత మొబైల్ నెంబర్, తర్వాత ఎస్ అని ట్యాప్ చేయండి. మీకు ఇట్లా సింపుల్గా అయిపోతుంది గైస్. మీకు 2 minutes నేర్పిస్తా. కొంచెం అది లోడింగ్ అవుతుంది. మీకు ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే చెప్పండి గైస్. ఇది నా మొబైల్ నెంబర్. కావాలంటే నెక్స్ట్ పైన వల్ల తర్వాత అగ్రీ అని ఉంది కదా, దీన్ని ట్యాప్ చేయండి. తర్వాత పాస్వర్డ్, స్ట్రాంగ్ పాస్వర్డ్ అండి గైస్. మీకు స్ట్రాంగ్ పాస్వర్డ్ ఎట్లా సింపుల్ చేయాలో చెప్తా. ఇక్కడ ఏదో ఒక ట్యాప్ చేయండి. ఏదో ఒక ట్యాప్ చేసిన తర్వాత ఇట్లా ఏదో ఒకటి పెట్టి స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు ఇక స్క్రీన్ షాట్ తీసుకుంటే అయిపోతుంది. తర్వాత అన్నీ చూడుతుంది. మొబైల్ నెంబర్ సతీష్ 253 అనేది చూడుతుంది. మెయిల్ ఐడి కూడా చూడుతుంది గైస్. తర్వాత మళ్ళీ నెక్స్ట్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ అయిన తర్వాత మళ్ళీ ఐఎమ్ అగ్రీ అని ఉంటాయి కదా, అగ్రీ ఇక్కడ ఉంది కదా, అగ్రీ ఉంది, అగ్రీని ట్యాప్ చేయండి. అగ్రీని ట్యాప్ చేసిన తర్వాత మన యూట్యూబ్ ఛానల్ క్రియేట్ అయిపోయినట్టే గైస్. ఇంకా చెప్తా మీకు. తర్వాత ఇక మన యూట్యూబ్ ఛానల్ ఇట్లా క్రియేట్ అయిపోతుంది గైస్. ఒక 2 నిమిషాల తర్వాత వచ్చేసింది గైస్ మన యూట్యూబ్ ఛానల్. తర్వాత మన యూఆర్ అగ్రీ ఉంది కదా, అగ్రీ అంటున్నా, సారీ గైస్. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ యూఆర్ అని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత పైన క్రియేట్ అకౌంట్ అని ఉంది కదా, ఛానల్ క్రియేట్ అయ్యే ఛానల్ ఉంది కదా, దాన్ని ట్యాప్ చేయండి. ఒక నిమిషం అని ట్యాప్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ మన నేమ్ అదే ఉంచుకోవాలంటే అదే ఉంచుకోండి, లేకుంటే చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోండి. ఇక్కడ ప్రింట్స్ లైక్ అని ట్యాప్ చేసి నాకైతే అదే కావాలి గైస్. తర్వాత మీరు ప్రొఫైల్ ఏదైనా పెట్టుకోవాలంటే ప్రొఫైల్కి వెళ్ళి ఏదైనా పెట్టుకోవచ్చు. నేను కొంచెం చూడరా, ఇట్లా సెట్ చేసుకోవచ్చు గైస్. ఇట్లా పెట్టుకొని ఓకే. తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ క్రియేట్ ఛానల్ ఉంది కదా, క్రియేట్ ఛానల్ ఉంది కదా, దీన్ని ట్యాప్ చేస్తే మన ఛానల్ క్రియేట్ అయిపోయినట్టే. ఇంకో చెప్తాను మీకు, ఇంకా కొన్ని మంచి సెట్టింగ్స్ ఉన్నాయి గైస్ మీకు ఛానల్ గ్రో కావడానికి. తర్వాత నేను చెప్తా ముందు వీడియోలలో. తర్వాత ఇంక ఇట్లా ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ అన్ని ఇచ్చుకోవచ్చు మీరు. ఓకే గైస్, ఇంతవరకు వీడియో కంప్లీట్ చేస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ చేయండి గైస్ ప్లీజ్.